నేడే వైద్యుల దినోత్సవం, దాన్నే మనము డాక్టర్స్ డే అంటాం. 1991 నుంచి ప్రతి జూలై 1వ తేదీన భారతదేశం అంతా కూడా డాక్టర్స్ డేని జరుపుకుంటూ ఉంది. మనం చూసామంటే ఒంటి నిండా పైపులు, చేతులకు క్యాన్యులాలు, కట్లతో కొంతమంది, కుట్లతో కొంతమంది, మూలిగేటటువంటి రోగులు మరికొంతమంది, ప్రాణాలు ఉగ్గబట్టుకొని డాక్టర్ వైపు ఆశగా చూసేటటువంటి అభాగ్యులు కొందరుంటారు. ఇటువంటి అభాగ్యులకు ఆత్మీయులకు మధ్యన ఒక గ్లాస్ కంచెను వేసింటారు. అంటే ఐసీయూలో ఉన్నప్పుడు మధ్యలో ఒక ఎర్ర లైన్ కొట్టేసి ఉంటారు. ఆ విధంగా ఆత్మీయులందరూ ఇటువైపు నుంచి ఏమైతుందో ఏమో అని చెప్పేసి ఆతృతగా చూస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మామూలు మనుషులకైతే కాళ్ళు చేతులు ఆడవు. కానీ వైద్యుడు అనేటటువంటి వాడు చెరగని చిరునవ్వుతో వాళ్లకు నొప్పి నుంచి నివారణ కోసం మందులను ఇస్తూ చికిత్సలు, శస్త్రచికిత్సలు, కీమోథెరపీలు, రేడియోథెరపీలు, ఈ విధంగా రకరకాలైనటువంటి వైద్య విధానాల్ని రోగికి అందిస్తూ ఆ విధంగా ఆ మరణానికి జీవనానికి మధ్యన వైద్యుడైనటువంటి వాడు నిలబడిందే మీకు ఆ రోగాలతో పోరాడుతూ ఉంటారు. ఆ విభజన రేఖను ఆయన వెడం చేస్తూ ఉంటాడు. అందువల్లే అనాదిగా ప్రపంచమంతా కూడా వైద్యుణ్ణి నిండైనటువంటి మనస్సుతో తన హృదయంలో పెట్టుకుని వైద్యో నారాయణు హరి అన్నారు. అంటే నారాయణుడు జన్మమిస్తే డాక్టరు మరుజన్మనిస్తాడు అనే ఉద్దేశంతో వైద్యో నారాయణు హరి అని అన్నారు. ఆ విధంగా ఉండేటటువంటిది ఒకానొక సినిమాలో ఒక హీరో అంటాడు, హిందువులందరూ రాముణ్ణి, క్రైస్తవులు జీసస్ను, తర్వాత ముస్లింలు అల్లాను మొక్కితే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి మొక్కేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయన డాక్టరే. కాబట్టి అటువంటి ఈ డాక్టర్ రోగి యొక్క సంబంధం మనం చూసామంటే తల్లి బిడ్డ తర్వాత అంత ప్రగాఢమైంది, అంత పటిష్టమైనటువంటి ఈ బంధం ఈ మధ్యకాలంలో బీటలు బారుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఒక సేవగా మొదలై ఇప్పుడు లెక్కలు చూసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. పెట్టుబడి, ఆదాయం వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక విధమైనటువంటి వ్యాపారం అయిపోయింది. అందువల్లే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం వైద్యో నారాయణ హరి అనేటటువంటిది పోయి ఇప్పుడు వైద్యో నారాయణ సిరి అనేటటువంటిది వచ్చేసింది. డబ్బుల కోసమే డాక్టర్లు అవుతున్నారు అనేసి. ఒకప్పుడు పల్స్ చూసేటటువంటి డాక్టర్లు ఇప్పుడు పల్స్ చూస్తున్నారు. వీడికి ఏం టెస్ట్ రాయాలా, ఏం చేయాలా అనేటటువంటిది డాక్టర్ల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఆ విధంగా చూసిన దానివల్లే డాక్టర్ల మీద దాడులకు తెగబడడం, కోర్టు మెట్లెక్కడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓ విధంగా చూసినామంటే పురాణ కాలంలో మనం చరకుడు, సుశ్రూతుడు, ధన్వంతరి ఇటువంటి వాళ్ళు అందరూ కూడా మన భారతీయ వైద్య శాస్త్రంలో మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. కానీ మనకు తెలిసి ఈ మధ్యకాలంలో తన వృత్తిని, వైద్య వృత్తిని ప్రవృత్తిగా చేసుకుని బీదాసాదుల యొక్క మనుగడకు, వాళ్ళ అభ్యున్నతికి వైద్య వృత్తి ద్వారా ఎంతో సేవ చేసినటువంటి డాక్టర్ బిదాస్ చంద్ర రాయ్, ఆయన్నే మనం బీసీ రాయ్ అంటాం. ఆయన మామూలుగా 1882 జూలై 1వ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుంచే మహా చురుకైనటువంటి వాడు, క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, అదే కాకుండా గొప్ప మానవతావాది. అటువంటి ఆ బీసీ రాయ్ పుట్టినటువంటి దాన్ని మనము 1991 నుంచి జూలై 1వ తేదీన మనము డాక్టర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. బీసీ రాయ్కి అటు మెడికల్లోను
ఇటు ఇంజనీరింగ్లో 2 ప్రొఫెషన్స్లోనూ సీటు వచ్చినప్పటికీ ఆయన మెడికల్ వైపు మొగ్గు చూపిందే ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత 1890లో FRCS చదివేందుకు లండన్ పోయి చాలాసార్లు అప్లై చేస్తే కూడా ఇతను భారతీయుడని చెప్పేసి వాళ్ళు తిరస్కరించడం, ఆ విధంగా ఎన్నోసార్లు ఆ యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత అతను FRCP, FRCS 2 డిగ్రీలను పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన కలకత్తా యూనివర్సిటీకి వీసీ అంటే ఉప కులపతిగా చేయడం, తర్వాత కాలంలో ఆయన పశ్చిమ బెంగాల్కు 2వ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన సాయంకాలం వేళలో పేదలకందరికీ కూడా ఉచితంగా వైద్యం చేసేటటువంటి వాడు తన సీఎం ఆఫీసులో. అంతటి గొప్ప ఉదార గుణం కలిగినటువంటి ఆ బీసీ రాయ్ ఆయనకు 1961లో మహోన్నతమైనటువంటి భారతరత్న అవార్డును పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. విచిత్రంగా ఆయన మనకు 1962 జూలై 1వ తేదీనే చనిపోయాడు. ఆ విధంగా చూసినామంటే ఆయన పుట్టినటువంటి రోజు చనిపోయినటువంటి రోజు 2 కూడా జూలై 1. ఆ విధంగా మనం మన యొక్క ఈ వైద్య వృత్తికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి ఆ బీసీ రాయ్ పుట్టిన దినాన్ని మనం భారతదేశం మొత్తం డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది 1991 నుంచి ఆనవాయితీగా వస్తుంది. తర్వాత చివరిగా ఒక జోకు, మామూలుగా ఎవరన్నా సారీ చెప్తే బంధాలు బలపడతాయి, కానీ డాక్టర్ సారీ చెప్తే బంధాలు విడిపోతాయని చెప్పేసి చెప్తూ ఉంటాం. నమస్కారం.